తెలంగాణ రాష్ట్ర సమితిగా అధికారంలోకి వచ్చింది ఉద్యమంలోనండి. ఉద్యమ పార్టీగా అది విజయాన్ని సాధించి పెట్టింది. అంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారుల్లోనే 100కి 80 మంది మొదట తెలంగాణ వస్తుందని నమ్మల. ఎవరి వల్ల కాదు, ఒకప్పుడు చెన్నారెడ్డి లాంటి వాడి వల్లే గాంధీ, కేసీఆర్ వల్ల ఏమవుతుంది అనుకున్నారు. రాజకీయ పరమైనటువంటి అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేయడానికి ఆయనకు ఉపయోగపడింది ఏంటంటే కాంగ్రెస్ లోని గ్రూప్ తగాదా. కాంగ్రెస్ లో ఒక జైపాల్ రెడ్డి, ఒక తన పేరు కేకే, డి శ్రీనివాసు, తర్వాత మధు యాష్కి, వి హనుమంతరావు, ఇట్లాంటి వాళ్ళు 5-6 ఉండి వీళ్ళకేంటంటే రాష్ట్రం విడిపోవాలి, తమ ముఖ్యమంత్రులు అవ్వాలని కోరిక. రాష్ట్రం విడిపోవడానికి ముందు విడిపోతేనే కదా తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది. కాబట్టి ముందు విడగొట్టాలి, కానీ ఎదురుడు ముఖ్యమంత్రి అయిపోతాడేమో. విడగొట్టడానికి సోనియాని ఒకే చేయించారు, కానీ తనకు కాకుండా ఎదురుడికి ముఖ్యమంత్రి అయిపోతుందేమో అని చెప్పేసి మనకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తోడు కోసం అని చెప్పేసి తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కొడుకు అంటారు. అట్లా తోడు పెళ్లి కొడుకుగా కేసీఆర్ని తీసుకెళ్ళడం బిగిన్ చేశారు. మీరు కావాలంటే కేసీఆర్ని అడగనమ్మా, మీరు కావాలంటే కేసీఆర్ని అడగ, ఎవరికాళ్ళు కేసీఆర్ని అడగను. ఉద్యమకాడు మీకు తెలుసు కదమ్మా, అతనే స్ట్రాంగ్ హోల్డ్. అంటే సోనియా గాంధీ ఇన్నిసార్లు 5 ముఖ్యమంత్రి అభ్యర్థుల నోట్లో నుంచి కేసీఆర్ అని వచ్చేటప్పటికి 5 నమ్మే కంటే ఈ 5 సెటరేట్ చేయడం కంటే ఆయన పట్టుకుంటే పోలేదా అనుకుంది. దాంతో కేసీఆర్ని పిలిచింది. కేసీఆర్ భలే దొరికిందిరా లౌజు అనుకున్నాడు.